హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. రీసెంట్లీ మేము అలా బయటికి వెళ్ళినప్పుడు ఈ హోమ్ మేడ్ క్రాఫ్ట్స్ అండ్ ఆర్ట్స్ రిలేటెడ్ ఎగ్జిబిషన్ని చూసాం. సో ఏంటా ఒకసారి చూద్దామని చెప్పి మేము విజిట్ చేసాం. సో ఇక్కడ అన్ని హోమ్ డెకోర్ ఐటమ్స్ అండ్ హ్యాండ్ మేడ్ క్రాఫ్ట్స్ అన్నీ ఉన్నాయి. సో ఇలా హ్యాంగింగ్స్లా అండ్ చైన్స్, పట్టీలు అని చెప్పి అండ్ ఇంకా చాలా హోమ్ డెకోర్ ఐటమ్స్ అవి చిన్న చిన్న స్టాల్స్ లాగా ఒక దగ్గర పెట్టడం జరిగింది. సో చూడటానికి చాలా బాగుంది. అన్నీ వాళ్ళు దగ్గరుండి చేశారు. ఇవన్నీ బ్రాస్లైట్స్ అని చెప్పి అండ్ నేను పట్టుకున్నది పట్టీలట. సో వాళ్ళు చేశారు అన్ని హ్యాండ్ మేడ్ క్రాఫ్ట్స్ ఇవన్నీను. సో ఇది పెన్ అట అండ్ ఇలా చాలా మంచి క్రియేటివిటీగా చేశారు. చాలా బాగా అనిపించింది వాళ్ళ క్రియేటివిటీ చూసి. నెక్లెసెస్ అని చెప్పి, హ్యాంగింగ్స్ అని చెప్పి, బ్యాంగిల్స్ అన్నీ హ్యాండ్ మేడ్ క్రాఫ్ట్స్ చేశారు. అండ్ ఇంకొక పక్కన ఇలాగా ఒక చిన్న స్టాల్లోని ఇలాగ రాగివి, ఇనుమవి పాత్రలు అవి పెట్టడం జరిగింది. అండ్ ఇది వచ్చేసరికి ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యూజిక్ సిస్టమ్ లాట. అంటే మనం ఫింగర్స్తో దాన్ని మనం చేస్తే సో మనకి ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యూజిక్ వస్తుందట. సో ఆయన ప్లే చేసి కూడా వినిపించారు. సో బట్ ఒక్కొక్కటి ఒక్కొక్క రేంజ్ ఆఫ్ కాస్ట్ ఉంది. 500 అని చెప్పి 1000, 1500 అలాగా. సో ఇలాంటివన్నీ కూడా చాలా క్రియేటివిటీగా ఉన్నాయి. వాళ్ళందరూ చాలా కష్టపడి చేశారు మొత్తం. చూడటానికి అయితే చాలా అనిపించింది. అండ్ ఇవన్నీ చూస్తారు కదా ఏంటంటే టైస్ అని చెప్పి, బెల్ట్, టై అండ్ హ్యాంగింగ్స్ రిలేటెడ్, సో డెకరేషన్ రిలేటెడ్, హోమ్ డెకోర్ రిలేటెడ్వి ఇలా చాలా ఉన్నాయి. అండ్ ఇవన్నీ చిన్న చిన్న ఇయర్ రింగ్స్ అని చెప్పి, బ్యాంగిల్స్, తర్వాత రింగ్స్ అని చెప్పి ఇలా చాలా ఉన్నాయి. బెల్ట్లు అని చెప్పి ఇవన్నీ కూడా. సో బట్ చూడటానికి చాలా బాగున్నాయి. అండ్ ఇవన్నీ చిన్నపిల్లలకి క్రాఫ్ట్స్ రిలేటెడ్వి. అండ్ ఇవన్నీ జస్ట్ మనం చూస్తే ఒక దాంట్లోని మనం ఒక టాటూలా యూజ్ చేయొచ్చు వాటిని. అండ్ ఈ హ్యాంగింగ్ చూసారా ప్యారెట్స్ ఎంత బాగుందో. బట్ ఇది కాస్ట్ వచ్చేసి పేర్ 1000 అలా చెప్పారు. సో ఇవన్నీ కూడా ఈ పతంగ్ది, ఫిష్ రిలేటెడ్ది ఇవన్నీను. అండ్ నేను చూస్తున్నది ఏంటంటే పిల్లలకి లైక్ వాళ్ళు క్రాఫ్ట్స్వి యూజ్ చేసి బొమ్మలు వేయడానికి అలాగా. అండ్ ఓ పక్కన ఇలా ఇంకొక స్టాల్లోని శారీస్వి, బ్లౌజ్ పీసెస్ రిలేటెడ్ అండ్ టేబుల్ మీద వేసుకునే చిన్న చిన్న మ్యాట్స్ అని చెప్పి. అండ్ నేను ఇది పట్టుకున్నది ఏంటంటే పౌచెస్ లాంటివి ఇలా అన్నీ ఉన్నాయి. అన్నీ చాలా హోమ్ మేడ్ రిలేటెడ్, హ్యాండ్ మేడ్ రిలేటెడ్ అని చెప్పి. అండ్ ఇవన్నీ చిన్న చిన్నవి పసుపు కుంకాలు వేసుకోవడానికని. అండ్ ఇక్కడికి వచ్చేసరికల్లా ఇవన్నీ కూడా ఇంకొక డిఫరెంట్, ఇది చూసారా చాట మీద చక్కగా డిజైన్ చేశారు ఇలా హ్యాంగింగ్కి చేసుకోవడానికి వాల్కి. సో ఇవన్నీ కూడా చాలా బాగా అనిపించాయి చూడటానికైతే. బట్ ఒకటేంటంటే యాజ్ ఏ మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఇవన్నీ కొంచెం ఎక్కువ కాస్ట్ అనిపిస్తుంది. ఫ్లవర్ వాజెస్ అయినా ఏదైనా సరే. ఎందుకంటే అవి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏదైనా సరే 500, 1000, 2000 అని చెప్తున్నారు. కొంచెం నాకైతే లిటిల్ హై ప్రైస్ ఉందని అనిపించింది. బట్ ఫ్యూ పీపుల్ ఇలాంటివి ఎంజాయ్ చేస్తారు కాబట్టి హ్యాండ్ మేడ్ది తీసుకున్నారు. అండ్ అలా పక్కకు వచ్చేసరికల్లా అదే స్ట్రీట్లో, అంటే ఇదంతా దశపల్లా హిల్స్ రోడ్లోని. సో నోవటల్ నుంచి కూడా వెళ్ళొచ్చు అండ్ సిరిపురం మీద నుంచి కూడా. సో ఒక పక్కన బాబా గారి కోవిల్ ఉన్నది. సో మేము అది కూడా విజిట్ చేసాం. చాలా ప్రశాంతంగా ఉంది ఆ ఏరియా మొత్తం. సో మీరు కూడా చూసేయండి. బాబా గారి కోవిల్ అయితే చాలా బాగున్నది. సో ఈ బాబాగారి కోవిల్లో ఒక సైడ్ ఏమో కృష్ణుడు, ఇంకొక సైడ్ దత్తాత్రేయులు వారు అండ్ మధ్యలో బాబాగారు ఉన్నారు. సో ఈ టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ మేము ఈవినింగ్ హారతి టైంకి వెళ్ళాం. సో మేము వెళ్ళే టైంకి హారతి ఆల్రెడీ అయిపోయింది. బట్ హారతి పాటది అలా టీవీలో వాళ్ళు ప్లే చేస్తున్నారు. సో ఒక ప్రదక్షిణాలు చేసేసి మేము బాబాగారి ప్రసాదం తీసుకుని మేము రిటర్న్ అయిపోయాం. బట్ చాలా పీస్ఫుల్గా ఉంది. సో ఎవరైనా అటు దశపల్లా హిల్స్ వైపు విజిట్ చేస్తే మాత్రం ఈ బాబాగారి కోవిల్ని కూడా విజిట్ చేయండి. చాలా బాగుంటుంది.
ఈ బాబా గారి గుడి పక్కనే జగన్నాథ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. సో చాలా మందికి తెలిసే ఉంటుంది, ఇది చాలా ఫేమస్ టెంపుల్ అండ్ రథయాత్ర అది చాలా బాగా జరుగుతుంది ఇక్కడ. అండ్ ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఈ కిందనున్న హాల్లోని క్లాసికల్ డాన్స్ అవి నేర్పిస్తారు. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి విజిట్ చేసి వివరాలు కనుక్కోవచ్చు. అండ్ ఒకే టెంపుల్లో చాలామంది దేవుళ్ళది కూడా ఉంటుంది. ఒకవైపు జగన్నాథ స్వామి, ఒకవైపు విమలాదేవి, ఒకవైపు శివుడు, అండ్ ఇంకొక వైపు వచ్చేసరికల్లా అమ్మవారు, ఇలా చాలామంది దేవుళ్ళు ఒకే దగ్గర ఉంటుంది. సో చాలా ప్రశాంతంగా ఉంటుంది. వైజాగ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే డెఫినెట్లీ విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. ఇలా ఇంకొక వైపు చూస్తే శివాలయం అని చెప్పి అయ్యప్ప స్వామి వారిది 18 మెట్లు పెట్టి అయ్యప్ప స్వామిది అలా కూడా ఉన్నది. సో కార్తీక మాసంలో చాలా బాగా జరుగుతుంది. అండ్ స్టార్టింగ్ ఎంట్రన్స్లో ఇలా హనుమంతులు వారు, అదేవిధంగా వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, దత్తాత్రేయులు అందరూ ఉన్నారు. సో మీకు చాలామందికి తెలిసే ఉంటుంది. సో దశపల్లా హిల్స్ రోడ్లోని ఉంటుంది ఈ టెంపుల్, చాలా ఫేమస్. సో విజిట్ చేయండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు సూట్కేస్ స్టోరీస్.